ఇంకెందుకండి ఫాస్టింగ్ ప్రేయర్స్? ఇన్ని వారాలు దేవుని దగ్గరికి వెళ్ళినా డిఎస్సిలో ఒక మార్క్ ఇవ్వలేకపోయాడు. అందుకేనండి ఇంక రేపు నేను చర్చకి రానండి. నీ బోర్డు డిఎస్సికి ఒక మార్క్ ఇవ్వకపోతే వీడు చర్చకి రాడంటే. ఇది ఒక శ్రమిడికి. మళ్ళీ అడుగుతున్నాను, కొంతమందికి ఏదైనా తలనొప్పి వస్తే చాలని యేసుప్రభు మీద కోపం ఇస్తారు. ఏదైనా ఇబ్బంది జరిగితే మళ్ళీ డిమాండ్స్ తెలిసి మధ్య ఎక్కడలేడు. మరి ఈ పొగరబోతు ప్రార్థనలు ఎలా వచ్చినా తెలియదు కానీ ఇలా కొట్టి నువ్వు ఇస్తావు ఎవడో ఏం చేస్తావు? నడుతూ నువ్వు ఇస్తావంటే నువ్వు పడు, దేవుడు కొన్ని నీకు అనుమతిస్తాడు, నువ్వు పడు. వ్యాధొస్తే దేవుడు నమ్మవా? శ్రమ వస్తే దేవుడు నమ్మవా? అనుకున్న ఉద్యోగం రాకపోతే నమ్మవా? నీకు పిల్లలు పుట్టకపోతే నమ్మవా? నీకు అనుకున్న సంతానం కలిసి రాకపోతే నమ్మవా? నీ సంసారం నీకు సమాధానంగా లేకపోతే నమ్మవా? కలిసి వస్తే నమ్ముతావా? బయటోళ్ళు ఆపద మొక్కుల దేవుళ్ళని నమ్ముతున్నారు. ఈ దేవుని కూడా ఆపద మొక్కుల దేవుని చేసావా? ఈ దేవుడు ఏంటో నీకు అర్థమవుతుందా? ఇన్ని సంవత్సరాలు 5 ఏళ్ల నుంచి చర్చికి వెళ్తున్నావు, 10 ఏళ్ల నుండి చర్చికి వెళ్తున్నావు. ఏ దేవుడికి లేని ప్రత్యేకత ఈ దేవుడికి ఉంది. ఈ దేవుడికున్న గొప్పతనం ఏంటో తెలుసా? నిన్ను పరీక్షిస్తాడు నీ ప్రేమ లాంటిదో.